ఇలా ఎట్లా అంటే పోటర్ రైడ్లు ఎక్కువ కొట్టడానికి ట్రై చేస్తాము. రైట్ మా మనకి పోటర్లో పార్సల్ పడ్డది 300 రూపాయలు పడ్డది. ఇప్పుడు నేను ర్యాపిడో పార్సల్ తీసుకొని పోతున్నా కదా, ఇది పార్సల్ తీసుకొని పోతుంటే క్యాబ్లో పడ్డది. ఇంకా 3 కిలోమీటర్ ఉంది ర్యాపిడో డెలివరీ చేయడానికి. కాకపోతే పోటర్లో పడ్డది 300 రూపాయలు, 318 రూపాయలు పడ్డది. ఏదైతే అయిందని చెప్పి యాక్సెప్ట్ చేసిన. ఫస్ట్ పోయి పార్సల్ పికప్ చేసుకుంటా. పికప్ చేసిన తర్వాత ర్యాపిడో పార్సల్ డెలివరీ ఇచ్చి పోటర్కి పోదాం. వామ్మో అప్పటి నుంచి కంటిన్యూ కొడుతూనే ఉన్నా తెలుసా, పిచ్చి లేచింది పో నాకైతే. ఇలా పోటర్ నాకు బాగా వర్కౌట్ అయింది. అసలు పోటర్ లేకపోతే నా ఎర్రీ ఇంత ఏది కూడా కాదు. పోటర్లా మనకు అమౌంట్ అనేది తగ్గిపోయినాయా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. 30 డేస్లో 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 4. ఇవాళ డేట్ వచ్చేసి 13 గురువారం. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. పొద్దుగాల 6:30కే లేచిన రెడీ అయి చూద్దామని చెప్పేసి. కాకపోతే కొంచెం ఇంట్లో పని చెప్పిర్రు, దానివల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు 10:30కు బయలుదేరుతున్నా. అసలు రైడ్లు ఏమవుతాయో, అమౌంట్ ఎంత అవుతాయో ఏం తెలియదు. ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. నిన్న మొన్న ఏంటంటే పొద్దుగాల వచ్చి మధ్యాహ్నం వరకు, తర్వాత సాయంత్రం వచ్చి నైట్ 4 అవర్స్ అట్లా చేసినా కదా. ఇవాళ ఏంటంటే కంటిన్యూ చేస్తా. ఇప్పుడు 10:30 అవుతుంది కదా, సాయంత్రం 6:30 7 వరకు కంటిన్యూ చేస్తా. చూద్దాం ఎంత అవుతుందో. ఇంకో డౌట్ ఏంటంటే అసలు నాకు అదే డౌట్, ఇప్పుడు ఇంత లేట్ ఎప్పుడు బయలుదేరలేదు. 7 8 దానికన్నా ముందే బయలుదేరినా కానీ, లాస్ట్ 9కి బయలుదేరినా కానీ ఇంత లేట్ అయితే ఎప్పుడు బయలుదేరలేదు. చూద్దాం ఎంత అవుతుందో ఎర్న్ అవుతుందో. ఇప్పుడు వచ్చి ర్యాపిడో, ఓలా, ఊబర్, పోటర్ అన్నీ ఆన్ చేసి పెట్టినా. మెయిన్గా నాకు ఏంటంటే పార్సల్ కావాలి. రైట్, మరి స్టార్ట్ అయిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపు ఎప్పుడు నచ్చినా కానీ ఒక్క లైక్ వేసుకోరి. అంటే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోరి. రైట్, మరి బండి మీద వెళ్దాం. ఓటీపీ అన్న 3575 ఎక్కడన్నా? ఓకేనా ఓకేనా అర్థం కాలే. ఓకే అన్న. రైట్, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇటు నుంచి? 6.5 కిలోమీటర్లు 18 నిమిషాలు చూపిస్తుంది. దగ్గర ఎంత 45 నిమిషాలు అనుకుంటా డ్యూటీ ఆన్ చేసి. అన్ని బుడ్డ రైడ్లు పడుతున్నాయి. సరే చూస్తున్నా ఏదైనా మంచి రైడ్ పడుతుందేమో యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి. ఒక్కటి మంచి రైడ్ పడతలేదు. ఇక చూసినా తర్వాత ఇక తిరుమలగిరి పడ్డది. ఇక అది యాక్సెప్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు తిరుమలగిరి పోయినా అనుకో, అటు నుంచి మెల్లగా రాణిగంజ్ సైడ్ పోతే పార్సల్ పడతాయి కదా. మరి 45 నిమిషాల ఓడర్లో అసలు ఒక్కడు కూడా మోగలేదు. ర్యాపిడోలో ఏమైనా పార్సల్ పడతాయేమో అనుకుంటే పడలేదు. ఏందో ఏమో. సరే ఏదో ఒకటి అని చెప్పేసి ఇప్పుడు తిరుమలగిరి పోతున్నా. తిరుమలగిరి పోయేసి ఇక ఆడ నుంచి అటు పోతా. రాణిగంజ్ పోయి ఒక మంచి పార్సల్ ఎత్తుకుంటా. 57. థ్యాంక్ యూ అన్న. రైట్ అయిపోయింది. 57 రూపాయలు వచ్చినాయి మనకు ఫస్ట్ రైడ్. ఎన్ని కిలోమీటర్లకి? 6.5. కొంచెం 6.5 కిలోమీటర్లు మనం వచ్చింది. 6.5 కిలోమీటర్లకి ఏం లెక్క 60 రూపాయలు కొట్టిండు. 57 రూపాయలు అయితే 3 రూపాయలు టిప్. నాకు రైడ్ పడ్డప్పుడు 63 రూపాయలు చూపించింది. ఓకే, అప్డేట్ అయిందిగా. 67 రూపాయలు మన కస్టమర్ దగ్గర తీసుకున్నాం. కాకపోతే మనకు వచ్చేసి 59 రూపాయలు ఇచ్చిండు. అంటే 10 పైసలు తక్కువ. 10 కిలోమీటర్లు పడుతుంది రైడ్, కానీ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పికప్ వచ్చేసి 3.5 కిలోమీటర్లు ఉంది. అది పార్సల్ కావాలబ్బా మెయిన్. ఇప్పుడు పోటర్ ఆన్ చేసి ఉంది, ఊబర్ ఆన్ చేసి ఉంది, ర్యాపిడో కూడా ఆన్ చేసి పెడతా. బిజినెస్ అంటే చక్కగా రాణిగంజ్ వెళ్ళిపోతా. తిరుమలగిరిలు ఉన్నాయి కదా, రాణిగంజ్ పోతే జర పార్సల్ పడతాయి. చిన్న రైడ్లు కొట్టినాం అనుకో, సాయంత్రం వరకు అమౌంట్ అనేది ఎక్కువ కాదు. అందుకే పెద్ద రైడ్లు కొట్టాలి. ఏమో పెద్ద రైడ్ అని చెప్తే పెద్ద రైడ్ కాకుండా చిన్న రైడ్ వేసిండు పోటర్లో. స్కిప్ చేయొద్దని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. ఏంటంటే జర పోటర్లో పడక పడ్డది చాలా రోజుల తర్వాత. అట్లా అన్నట్టు 98 రూపాయలు చూపిస్తుంది. మల్కాజిరి పడ్డది. నేను పోతున్నా, ఈడ గ్రిల్ లైన్ దగ్గర దాటుతున్నా పడుతుంది. ఇది ఏందో పార్సల్ తీసుకొని పోదాం. ఏం తీసుకుపోవాలన్నా? పేమెంట్ అక్కనే ఇస్తారు కదా. రైట్, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు పడ్డదో ఏమో. ఇది మల్కాజిరి అని ఒకటే చూసాను నేను. యాక్సెప్ట్ చేసిన 98 రూపాయలు ఉంటాయి. నాకు తెలిసి 6 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటున్నా. 6 7 అంతకుమించి ఉంటుందా? ఉండదు. ఇలా ఎట్లా అంటే పోటర్ రైడ్లు ఎక్కువ కొట్టడానికి ట్రై చేస్తాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 5.5 వస్తుంది మా. సింపుల్ చిన్న మంచిగా ఉంది కదా. 5.5కి 98 అంటే ఇందులో నుంచి ఒక 6 రూపాయలు కట్ చేస్తారు అనుకో. అంటే కొంచెం 90 రూపాయలు వస్తాయి మనకి. దీనికి 98 అయిపోయిందా? థ్యాంక్ యూ. రైట్ మా, మనకి మూడోది పార్సల్ పడ్డది ర్యాపిడోలో. 10 కిలోమీటర్లు కోటి అని చెప్పి చూపించింది. ఇందాక పార్సల్ ఇచ్చి ఇడని పోతున్నా, రాణిగంజ్ పోదామని చెప్పేసి. అంటే సికింద్రాబాద్ రాణిగంజ్ ఆ ఏరియాలో పోతే పార్సల్ పడతాయని చెప్పేసి గ్యాప్లో పడ్డది. ఓటీపీ 0306. ఓకే మేడం.
రైట్ పికప్ అయిపోయింది. 10 కిలోమీటర్లు 30 నిమిషాలు చూపిస్తుంది. కోటికి వెళ్ళిపోదాం. ఆడికి పోతే జర మంచిగా పార్సల్ పడతాయి. మంచి ఒక పార్సల్ యాక్సెప్ట్ చేద్దాం మామ. ఆడికి పోయినాక నాన్న మంచి పార్సల్ అంటున్నా కానీ అన్ని 10 కిలోమీటర్లు పడుతున్నాయి. రైట్ మామ, మనకి పోర్టర్లో పార్సల్ పడ్డది 300 రూపాయలు పడ్డది. ఇప్పుడు నేను ర్యాపిడో పార్సల్ తీసుకొని పోతున్నా కదా, ఇది పార్సల్ తీసుకొని పోతుంటే క్యాబ్లో పడ్డది. ఇంకా 3 కిలోమీటర్ ఉంది ర్యాపిడో డెలివరీ చేయడానికి. కాకపోతే పోర్టర్లో పడ్డది 300 రూపాయలు, 318 రూపాయలు పడ్డది. ఏదైతే అది అయిందని చెప్పి యాక్సెప్ట్ చేసిన. ఫస్ట్ పోయి పార్సల్ పికప్ చేసుకుంటా. పికప్ చేసిన తర్వాత ర్యాపిడో పార్సల్ డెలివరీ ఇచ్చి పోర్టర్కి పోదాం. లొకేషన్ కరెక్టే ఉంది కదన్నా? ఓకే అన్న. రైట్ పికప్ చేసుకున్నా. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది? 1 గంట 7 నిమిషాలు 29 కిలోమీటర్లు చూపిస్తుంది. వెళ్ళిపోదాంపా. ఫస్ట్ ర్యాపిడో డెలివరీ ఇచ్చేసి దాని తర్వాత దానికి పోతా. 28 రూపీసా? ఓకే. నాకు డ్రాప్ ఓటీ పేపరా? 4485. థ్యాంక్ యూ మేడం. 10 కిలోమీటర్లు వచ్చినందుకు 28 రూపీస్ చూపిస్తుంది ఇందులో. నేను దెబ్బకు పిచ్చాను అయినా ఏందబ్బా అని గ్యాప్లో మేడం మీకు అది ఆడైపోతాయి అంటుంది. అంటే ఏదో అది కూపన్ యాడ్ చేసిరంట మేడం. అమ్మ అయిపోయింది మా, వెళ్ళిపోదాం పైగా జంపు. ఇప్పుడు ఈ పార్సల్ డెలివరీకి పోవాలి. ఆల్మోస్ట్ అది ఏడుందంటే మేడ్చల్ దగ్గరలో ఉంది. అది 2 కిలోమీటర్లు వస్తుందో చూడాలి ఒకసారి. ర్యాపిడోలో ఒకటే తిరిగి పడుతున్నాయి రైళ్ళు. అంటే కోటీలు ఉన్నాం కదా మనము, మంచి హై డిమాండ్ ఏరియా కదా, అట్లా బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నాయి. 33 కిలోమీటర్లు చూపిస్తుంది ఇప్పుడు ఈ నుంచి. ఏంటంటే మనం 3 కిలోమీటర్ల ముందే యాక్సెప్ట్ చేసినాం కదా ఇది పోర్టర్ల పార్సల్, అట్లా కిలోమీటర్లు పెరిగినట్టుంది. ఈడు ఇంకోటి ఏంటంటే మళ్ళీ అన్ని 1 వేలే ఉంటాయి ఈడ. రాంగ్ రూట్ కొట్టడానికి కూడా చక్కగా లేదు ఆప్షన్. పుసుకున్న పోలీస్ అన్న వాళ్ళ దొరికినామనుకో అలా పెనాల్టీలు ఫైన్లు ఎందుకు రచ్చా. ఇదేనా ఏఎఫ్టీ? ఇదే అనుకుంటా. అమ్మ బాబోయ్, ఆల్మోస్ట్ ఎంతసేపు మస్తు సేపు అయింది మామ. నేను ఆడ కోటిని పార్సల్ డెలివరీ ఇచ్చాను కదా ర్యాపిడోది, ఆ నుంచి వీడికి వచ్చేలోపు దగ్గర నాకు తెలిసి గంట 7 నిమిషాలు ఇంత చూపించింది కదా, 1.5 గంట అయిపోవచ్చు నాకు తెలిసి. నాకు ఆడనే మస్తు ట్రాఫిక్ అయింది. సుచిత్ర రోడ్ ఎక్కేదాకా ఫుల్ ట్రాఫిక్. ఎప్పుడైతే సుచిత్ర రోడ్ ఎక్కినో దాని తర్వాత మంచిగా వచ్చేసిన జమ్మని. పోటర్ ఇక అన్న ఈ బార్ పక్కడో అన్న 318. రైట్ అన్న, థ్యాంక్స్ అన్న. 239. 115 అన్న, థ్యాంక్ యూ అన్న. 97 థ్యాంక్స్ అన్న. 126 థ్యాంక్ యూ మేడం. 193 అన్న, థ్యాంక్స్ అన్న. అమ్మా అయిపోయింది మావా. 193 రూపీస్ అయింది. మనకన్నా 200 ఇచ్చిండు. 127 రూపీస్ టిప్ వచ్చినాయి మనకు. వామ్మో, అప్పటి నుంచి కంటిన్యూ కొడుతూనే ఉన్నా తెలుసా, పిచ్చి లేచింది పో నాకైతే. ఇలా పోర్టర్ నాకు బాగా వర్కౌట్ అయింది అసలు. పోర్టర్ లేకపోతే నా ఎర్రీ ఇంత అయ్యేది కూడా కాదు. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది, 1 నిమిషం తక్కువ. ఇప్పుడు ఆడున్నా తెలుసా, నేను కోంపల్లి దగ్గరలో ఉన్నా. ఏడా అక్కడ అబిట్స్ కాదు మావా, దాన్ని ఏమంటారు, లక్డీ కపుల్ సంథింగ్. ఆ ఏరియా నుంచి ఒక రెస్టారెంట్ ఉంటుంది, సిటీ ప్యారడైజా కేఫ్ 555 అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ నుంచి ఇప్పుడు హలీం తీసుకొని వచ్చిన ఈడి దాకా 20 కిలోమీటర్లు. కాకపోతే నాకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పోర్టర్లా మనకు అమౌంట్ అనేది తగ్గిపోయినాయా? ఎందుకంటే చాలా రోజులు పోర్టర్ చేసలేం కదా, నిన్న మొన్న కూడా చేసినా కానీ మనకు పోర్టర్ల రైళ్లు పడలేదు. ఇవాళనే పడ్డాయి. దగ్గర ఎన్ని 4-5 రైళ్ళేమో కొట్టినుంటా. పడ్డ ప్రతి రైడ్కి సపోజ్ ఇప్పుడు నాకు 100 రూపాయలు పడ్డది అనుకో, పొద్దుగాల ఫస్ట్ ఒకటి పడ్డది, దానికైతే 5.5 కిలోమీటర్లే ఉంది. దాని తర్వాత ఒక రైడ్ పడ్డది, ఎన్ని 29 కిలోమీటర్లు, దానికి మనకి ఎంత 290 రూపాయలు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇది 19 కిలోమీటర్లు వచ్చిన, దీనికి వచ్చేసి నాకు 197 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఇందులో 6% కమిషన్ కట్ చేస్తాడు. మధ్యలో ఒకటి 10 కిలోమీటర్ రైడ్ కొట్టినా దానికి 90 రూపాయలు వచ్చినాయి. ఎందుకు ఇంత అమౌంట్ తక్కువ వస్తుంది పోర్టర్లా? అంటే పోర్టర్ వాళ్ళు ఏమైనా అప్డేట్ చేసిరా లేకపోతే ఇంకేమైనా చేసిరా, నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు కోంపల్లి దగ్గర ఉన్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక ఆగుతా, ఒక 10 నిమిషాలు ఆగి ఏదైనా మంచి రైడ్ పడ్డదనుకో యాక్సెప్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతా. ఇంటి సైడే, మళ్ళీ వేరే సైడ్ కాదు. ఇప్పుడు ఏ రైడ్ పడ్డా సరే ఇంటి సైడ్ పడితేనే యాక్సెప్ట్ చేస్తా, వేరే సైడ్ పడ్డది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవాలి. నేను 7-7:30 వరకు కొడదాం అనుకున్నా, కాకపోతే 7-7:30కి నా అమౌంట్ ఎంత 1000 రూపాయలు ఏమో టచ్ అయినట్టుంది. చూసిన అరే అమౌంట్ మంచిది తక్కువ అయిపోతుంది. అప్పటికే నేను 130 సంథింగ్ ఎంతో తిరిగినా, అంటే దగ్గర 350 రూపాయలు పెట్రోల్ దాకా పోతుంది. నా అమౌంటే ఎక్కువ ఎర్న్ కాలేదు అని చెప్పేసి ఇక అటు నుంచి రిటర్న్ వస్తున్నా. మన సైడ్ ఇంటికి మెల్లగా పోదాము, ఇంటి సైడ్ పడితే యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి ఆ నుంచి చక్కగా కోంపల్లి పడ్డది. యాక్సెప్ట్ చేయాలన్నా వద్దా అనుకుంటే యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక 192 రూపాయల నుంచి 193 రూపాయలు మన కస్టమర్ దగ్గర తీసుకున్న అమౌంట్. మనకెంత ఇచ్చిండు కమిషన్ కట్ కాగా మనకు వచ్చేసి 181 రూపాయలు ఇచ్చిండు. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు, 181 రూపాయలు ఇచ్చింది మనకి 20 కిలోమీటర్లకి. అంటే 20 కాదు 19 కిలోమీటర్లకి.
రేట్ కార్డ్ ఏమైనా తగ్గిందా అనేది నాకు డౌట్. అదే ఒకసారి చూడాలి, లేకపోతే కస్టమర్ కేర్ వాళ్ళన్నా ఒకసారి అడగాలి ఏమైంది రేట్ కార్డ్ ఏమైనా తగ్గించిరా అని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ ఈ నుంచి ఏమైనా ఇంటికి పడ్డాయి అనుకో రైడ్లు, యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతా. ఒకవేళ ఏం పడకపోయినాయి అనుకో 10 నిమిషాలు 15 నిమిషాలు ముంగట మన కోంపల్లి ఆ చౌరస ఉంటుంది కదా, ఆ చౌరస కాడ పోయి వెయిట్ చేస్తా. పడ్డాయి అనుకో ఓకే, పడకపోయినాయి అనుకో ఇంటికి స్టార్ట్ అయిపోతా. ఎందుకంటే ఇప్పటికీ టైం 9 అవుతుంది. నేను ఈ నుంచి ఇంటికి పోయే వరకు 10-10:30 అయిపోతుంది ఈజీగా. కొద్దిగా మనం 10:30 స్టార్ట్ చేసినాం, కంటిన్యూ కొట్టిన, తిండి లేదు ఏం లేదు అట్లా అన్నట్టు. చూద్దాం ఏదైనా మా రైడ్ పడితే ఓకే, పడిపోయింది అనుకో చక్కగా మళ్ళీ ఇంటికాడ కలుస్తా. అమ్మయ్య ఇంటికి వచ్చేసినామా ఇప్పుడే. కోంపల్లి నుంచి ఒక్కటే ఒక రైడ్ 35 రూపాయలు తీసుకొని వచ్చిన. అంటే కోంపల్లి నుంచి బొల్లారం ఉంది కదా, ఆడికే పడ్డది. 10 నిమిషాలు వెయిట్ చేసినా పడతాయేమో అని, ఏం పడతలేవు. అన్నీ ఆన్ చేసి పెట్టినా. అన్న ఆన్ చేసి పెడితే ఇక ఊబర్లో ఒకటి పడ్డది 35 రూపాయలు. అది అన్నను డ్రాప్ చేసేసి ఆడ గేట్ పడ్డది, అన్నే కూర్చున్నా. ఇక ఒకటి పడ్డది కామనగర్, అది యాక్సెప్ట్ చేసిన, బట్ మనకు అది రాలేదు లైట్. ఇప్పుడు ఇంటికి వచ్చిన, ఇప్పుడు టైం వచ్చేసి 10:02 అవుతుంది. మనం ఒకసారి ఎల్ఎల్ ఎంత కొట్టినా చూద్దాం. హైలైట్ ఏంటంటే ఇవాళ నేను ర్యాపిడో ఇంకా ఊబర్ పోటర్ మూడిట్లో కొట్టిన. ఓల్టా ఆన్ చేసినా కానీ పర్లేదు, ఓలా కూడా ఆన్ చేసినా కానీ పర్లేదు, ఎందుకో తెలియదు నాకు. ఇప్పుడు ఏంటంటే నేను ఓలా కొట్టి ఉంటే మళ్ళీ సింగిల్ రైడ్లు అన్నీ కౌంట్ చేయాల్సి వస్తుండే. ఇలా నేను ఓలా కొట్టలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు నేను కొట్టిన రైడ్లు ఉంటాయి కదా, అన్నీ ఒకటొకటి కౌంట్ చేయాల్సి వస్తుంది ఓలా కొడితే. మొన్న అప్డేట్ చేసిన కాన్స్ అట్లా అవుతుంది. సరే అయితే ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఒకసారి మనం ఎల్ఎల్ ఎంత కొట్టినామో చెక్ చేద్దాం. మాకు మొత్తం తీసేసినాం కదా, రైట్. స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేసిన. హైలైట్ ఏంటంటే ఇలా పోటర్ హైలైట్ ఇవ్వాలి నాకు. ఎందుకంటే పోటర్ లేకపోయి ఉంటే నాకు తెలిసి ఇలా ఎర్నింగ్ ఎక్కువ కాకపోయేది. ఇగో ఓన్లీ పోటర్లోనే 1, 2, 3, 4, 5 రైడ్లు కొట్టినా. ఈ 5 రైడ్లకు నేను ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 771. అమ్మా బాబాయ్ బాగానే పడ్డా జర. ఇది ఒకటే హైలైట్ రైడు, ఇది 30 కిలోమీటర్లది. ఎంత 771 ప్లస్ పోటర్ వెళ్ళిపో. తర్వాత ఊబర్లో వచ్చేసి 4 ట్రిప్పులు కొట్టినా 344 ప్లస్ తర్వాత ర్యాపిడోలో వచ్చేసి 221 కొట్టినా. ఎన్ని రైడ్లు కొట్టినా మనం? ఆల్ ఆర్డర్స్ 2 రైడ్లు కొట్టినాం మనం, అంతేనా? 221 ఈజ్ ఈక్వల్ వెళ్ళిపోవా నువ్వు. ఇలా మనకు టిప్పులు వచ్చేసి ఎంత 60 రూపాయలు వచ్చినాయి మనకి, అంతేనా అన్న? 55, 20, 70 రూపాయల దాకా వచ్చినాయి మనకి, ప్లస్ 70. దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దామా? 1400 ప్లస్ 70 వేసి ఎంత అవుతుంది? 1406 రూపాయలు అవుతుంది కదా. దీన్ని రౌండ్ ఫిగర్ 1400 చేద్దాం. 1400 రైట్. మనం డే 4లా మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 1400. ఒకసారి గ్యాలరీ ఓపెన్ చేసి నిన్న పెండింగ్ అమౌంట్ ఎంత ఉండే? 55,000 ఎంత ఉండే కదా. అసలు ఆ వీడియో చూస్తే నాకు గుర్తొస్తుంది, ఇట్లా గుర్తుపట్టలేను. ఏనే ఉంటుంది రైట్ కనిపించింది. 55,734 రూపాయలు కొట్టాలి మనము పెండింగ్ అమౌంట్ ఇంకా 60,000కి. 55,734 55,734 అంతేనా? 55,734 రైట్, అంతే. ఇప్పుడు ఇందులో నుంచి మైనస్ 1,400 రూపాయలు తీసేద్దాం. అంటే మనం ఇంకా 60,000 సంపాదించాలంటే మనం ఇంక ఎర్న్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 54,334 రూపాయలు. వీడికి డే 4 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మన లెక్క వేసుకుందాం. మన లెక్క అంటే పెట్రోల్ అమౌంట్ ఒకటి తీయాలి, మనం ఎన్ని గంటలు పని చేసినాం అనేది ఒకసారి కౌంట్ చేసుకుందాం. 1400 మైనస్ ఎన్ని కిలోమీటర్లు తిరిగినాయి అలా? 185 కిలోమీటర్లు తిరిగిన దగ్గర అంటే 184. అవి హాఫ్ కాకు, ఇదొకటి. రైట్. ఎన్ని కిలోమీటర్లు తిరిగినా మనం ఇవాళ? 184 కిలోమీటర్లు, అంటే 84.5 ఉంది ఆల్మోస్ట్. 184 అనుకుంటే 400 రూపాయలు పెట్రోల్, అంతే కదా. 1400 నుంచి మైనస్ 400
అంటే మనం ఇవాళ ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. ఎన్ని గంటలు పని చేసినాం? పొద్దుగాల 10:30 ఆన్ చేసినాం, ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్ తక్కువ 12 గంటలు, అంటే 11:30 గంటలు పని చేసినాం మనం ఇవాళ. టోటల్ వచ్చేసి 11:30 గంటలు మనం పని చేస్తే మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్. అమ్మ బాబాయ్. కాకపోతే ఏంటంటే మధ్యలో కొన్ని రైళ్లు పడలేదు, కొన్ని ఏరియాలు ఏంటంటే ఖాళీగా తిరిగినా. అంతెందుకు, ఇప్పుడు నేను కోంపల్లి నుంచి ఖాళీగా వస్తున్నా. ఒకటి 3 కిలోమీటర్ రైడ్ కొట్టినా, ఇది బొల్లారం రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, ఆడికి పడ్డది. ఇది మన కోంపల్లి చౌరస్తా నుంచి ఇటు పడ్డది. మళ్ళీ ఇప్పుడు ఆ నుంచి నేను ఇంటి వరకు ఖాళీగా వస్తున్నా. అట్లా కొన్ని కిలోమీటర్ ఖాళీ తిరిగినా. కాకపోతే మనం తిరిగిందంతా కౌంట్ చేయాలి కాబట్టి మొత్తం మనం తిరిగిన కిలోమీటర్స్ అన్నీ కలిపేసి మొత్తం పోగా, అంటే మనం తిరిగిన కిలోమీటర్స్ ప్లస్ మనం ఎన్ని అవర్స్ చేసినాం, ఇది మొత్తం పోగా ఇలా మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 1000 రూపాయలు. రైట్, మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డే 5 తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.